ఇక్కడ ఇందాక క్రిషాంక్ చెప్తున్నట్లు ఏది సెక్షన్ 5(2) ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము దీనికి అది పర్మిషన్ ఉంటది. ఆ యాక్ట్ ఒక పక్కనేమో పెట్టారండి. ఎందుకు పెడతారు? ఒక పక్కనేమో గత ప్రభుత్వంలో పాలు పంచుకున్నాడు క్రిషాంక్. ఏం ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు పోయినసారి చైర్మన్ గా. ఎస్, ఆ పరిస్థితుల్లో చైర్పర్సన్ ఎందుకు అంటే ఉండాలని కోరుకునేటోని నేను గత ప్రభుత్వ హయాంలో క్రిషాంక్ అయితే ఒకటి ఇక్కడ సెక్షన్ 5(2) ప్రకారము ఏ సందర్భాల్లో గవర్నమెంట్ ట్యాప్ చేయొచ్చు లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు అన్నది చాలా సుస్పష్టంగా కూడా చెప్పింది. అది కూడా సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే సెక్రటరీ ర్యాంక్ అధికారితోని రాష్ట్ర ప్రభుత్వము అనుమతి తీసుకున్న తర్వాత చేయాలి. అదే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలన్నా కానీ కొన్ని సందర్భాల్లో రామచంద్రారెడ్డి గారు ఇక్కడ సెక్షన్స్ యాక్ట్స్ అన్ని సెక్షన్ల గురించి ఒక మాట మీరే చెప్పండి నేను ఆపుతలేను. చట్టాలు ఇవన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఏది ఈ దీనికి ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైం ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పొలిటికల్ గా మాట్లాడుతూ చూడండి. అయితే ఇది జరిగిందా లేదా అనే దాని మీదనే వాళ్ళ దేశం అంతా రాష్ట్రం అంతా చర్చిస్తోంది. 100% జరిగింది. జరగకపోతే ప్రణీత్ రావు ఏది మన గవర్నమెంట్ ఆఫీసులకు పోవటం ఏంది, అక్కడ డిస్ట్రాయ్ చేయటం ఏంది, సీసీ కెమెరాలు బంద్ చేయటం ఏంది, కరెంట్ బంద్ చేయటం ఏంది, తీసుకపోయి వికారాబాద్ అడవులలో కట్టర్లతో కట్ చేసి ముక్కలు చేసి పారేయటం ఏంది, దాన్ని స్వయాన్ని ఆయన ఒప్పుకుంటేనే తెలిసింది. పోలీసు అది ఒక ఆస్పెక్ట్. నెంబర్ టూ ఏంటంటే ఇవాళ ఎవరికాళ్ళు గుమ్మడికాయలు దొంగ అనగానే నా కంటలో ఇటు దులుపుకుంటున్నారు. ఇవాళ ఎర్రబల్లి దయాకరావు అంటుండు నాకు అసలు ప్రణీత్ రావు ఓడో తెలియదు అని చెప్పేసి. ప్రణీత్ రావు తెలుసు నీకు చుట్టమని అని చెప్పినాడు. అక్కడ ఏదో వాంగ్మూలం వచ్చింది, ఆయన చెప్పిండు ఏదో సందర్భంలో ఉన్నప్పుడు ఏమంటే నాకు తెలియదని భుజాలు తడుపుకుంటుండే. వీళ్ళ చక్కదనానికి వార్ రూమ్ ఓపెన్ చేశానట. దీనికోసం చేస్తే అన్నిటికంటే కిరాతకమైంది దుర్మార్గమైంది ఏంటంటే, సరే రేవంత్ రెడ్డి గారు మీరు చేసినారు అని అంటే రాజకీయ ప్రత్యర్థి, ఇంకొక ఆయన రాజకీయ ప్రత్యర్థి, అది కూడా తప్పే నేను చెప్తున్నా. తప్పైనప్పటికీ కూడా హీనియస్ క్రైమ్ అంటారు దీన్ని. ఏదైనా కానీ ఒక హరీష్ రావు అనేటువంటి ఎక్కడికున్నా కానీ ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే అక్కడికి పంపించేసి ఆయనతో పనులను చేయించుకుంటారు పేరుంది. ట్రబుల్ షూటర్ అన్న తొందరలో రాలే, నాకు నోరు తిరగలేదు అది. అయితే ఈ సందర్భాల్లో ఆయన ఒక్కడు కాకుండా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే వీళ్ళు ఎంతటి దుర్మార్గానికి కొడుగట్టని చెప్పండి. ప్రణీత్ రావుకి ఏమైనా అవసరమా హరీష్ రావు గురించి? లేకుంటే ఇంకెవరికన్నా ప్రణీత్ రావుకి ఏమైనా రేవంత్ రెడ్డి గారి గురించి అవసరమా? ప్రణీత్ రావుకి ఏమైనా బండి సంజయ్ గారి గురించి అవసరమా? ఎవరికి అవసరము? ప్రభుత్వానికి అవసరము. ఎందుకు అవసరం అంటే మనం చేస్తున్నటువంటి పనికిమాల పనులన్నిట్లలో జనంలో చైతన్యం వచ్చింది. రాజకీయమైనటువంటి ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరినీ కూడా ఈ రోజున ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటికి తీసుకోబోస్తున్నారు. ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీనితోని రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటిది తీసుకొస్తున్నాడు ప్రజల్లో చైతన్యము, అదే విధంగా బండి సంజయ్ ఏ విధంగా చేస్తుండని చెప్పి నాడు రేవంత్ రెడ్డి గారి మీద బండి సంజయ్ గారి మీద ఈ యొక్క ప్రయోగం చేయటం అనేది దుర్మార్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, బండి సంజయ్ గారి ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, తర్వాత ఇంట్లో మనిషి ఒక్క నిమిషం అన్న, ఇంట్లో మనిషి పార్టీలో కీలకమైన వ్యక్తి, ట్రబుల్ షూటర్గా పార్టీ ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా కూడా వెళ్ళి పరిష్కరించుకునే వ్యక్తి హరీష్ రావు ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, వీటి మీద చర్చిస్తూనే ఇవి ప్రూవ్ అయితే ఆ చేయించిన వాళ్ళుగా ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, దీని మూల్యం ఎంత ఉంటుంది, ఎలాంటి పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.